నా పేరు గడ్డిపాటి సుధాకర్ రావు అండి. చేంజ్ అయితేనే బాగుంటుంది. ఈ గవర్నమెంట్లో అభివృద్ధి ఏమన్నా రైతులు అలో లక్షణాన్ని ఏడుతుంటే ఏ పంటలు బాగున్నాయి? అన్ని కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అన్ని కల్తీ రైతులు అట్టడుగు స్థాయికి వెళ్ళారు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు. రైతు సరైన దిగుబడి లేకపోతున్నాడు. సో నెక్స్ట్ గవర్నమెంట్లో రైతులు ఏం చేంజెస్ కోరుకుంటున్నారు? మంచి విత్తనాలు కావాలండి. మంచి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు ఇస్తే రైతుకి ఇంకేమీ అవసరంలా. అది ఇస్తే రైతుకు కావాల్సినంత పంట పండిస్తాడు. మేము అన్నదాతలు అన్నం పెడతాం కానీ మేము మోసం చేయం. మాకు రైతుకి మంచి విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు కావాలి. ఏ గవర్నమెంట్ అయినా మేము కోరుకునేది అదే. ఏదైనా పరిశ్రమలో ఏదైనా ఇట్లాంటివి వస్తే ఉద్యోగాలు వస్తే కానీ ఏం వచ్చినాయి ఉండాలి పారిపోతుంటే. ఎంపీ అభ్యర్థి చాలా సౌమ్యుడు, బాగా ప్రజలు ఎక్కువ ఆయన లైక్ చేస్తున్నారు. మంచిగా జనంలోకి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఈ పార్టీలు పెట్టుకున్న వాలంటీర్లు వీళ్ళంతా ఇవన్నీ పనికిరాని వాలంటీర్లు. అంతకుముందు వాలంటీర్లు ఎక్కడున్నారు? గవర్నమెంట్లు పనిచేయలేదా? అన్నీ అందలేదా? రైతులకు కానీ మామూలు జనానికి కానీ ఏమైనా అందలేదా? అందని ఇవన్నీ పెట్టి జనాన్ని సోమరపోతులు చేయడం తప్పితే 4000 పింఛను ఇవన్నీ వేస్ట్ అండి. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, బాగాలేదు రోడ్లు అయితే. అది మరీ దరిద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం పరిపాలన కూడా చెత్తగా ఉందండి అసలు. ఎందుకంటే అన్ని అబద్ధాలతోటే నడుస్తూ ఉంది. అసలు రాజధాని ఇక్కడేనని చెప్పి దాన్ని ఎంత గుల్ల చేశాడంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే గుల్ల చేశాడండి. అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని అసలు రాజధాని లేకుండా చేశాడు మన ఆంధ్ర రాష్ట్రానికే. అది చాలా బాధాకరమైన విషయం అండి. 3 రాజధానులు అంటున్నాడు. ఒక రాజధానికే మనం సరిగ్గా చేయలేని ఆయన 3 రాజధానులు ఏం కడతాడండి? అంతా బాగా కరెంటు రేట్లు విపరీతంగా పెంచి పారనొక్కాడు. దాన్ని అసలు ఇదే లేదు దీనికి. మరి మన మందు తీసేస్తా అని చెప్పాడు, లిక్కర్ అది తీసేస్తా అని చెప్పి దానికి రేట్లు విపరీతంగా పెంచాడు. అలా అన్ని సమస్యలతోటి కూడుకున్నదేనండి. మనకి ఈ జగన్ ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏం లేదు. 10 మందికి ఇస్తే ఏదైనా సంక్షేమ పథకాలు అని చెప్తాడు, 10 మందిలో 4గురికి ఇస్తాడు, మొత్తానికి ఇచ్చానని చెప్తాడు. బట్టలు నొక్కుతున్నా అంటాడు, అంతా ఒత్తి బట్టలే. దాంట్లో ఏం వచ్చేది లేదు, పెట్టేది లేదండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి అండి. అంతకు తప్పితే ఎవరు వచ్చినా ఎవరు చేయలేరండి. రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. అస్సలు బాగాలేవు. డ్రైనేజీ సిస్టమ్స్ లేవు. సాయంకాలం 6 గంటల తర్వాత వీధి దీపాలు సరిగ్గా లేవు. మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ కనపడాయి. కరెంట్ ఛార్జెస్ బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. కరెంట్ సరైన టైంలో ఉండదు. ఏమీ లేదండి, జీరో అభివృద్ధి అంటే ఏమీ లేదు. 100% 100కి 100 గవర్నమెంట్ చేంజ్ అయితేనే అంతా బాగుంటుంది. మనకు ఐటీ రావాలి, ఫార్మా రావాలి, రోడ్లు డెవలప్ అవ్వాలి, పోలవరం పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి. క్యాపిటల్ సిటీ ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలండి. అమరావతి ఉంటేనే మన అభివృద్ధి. అన్నిటికీ సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అమరావతి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం ఎవరికి పనులు లేవు కాండి. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి పనులు లేవు, ఐటీ వాళ్ళకి పనులు లేవు. అందరూ మేము నేను కర్ణాటకలో బిజినెస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కర్ణాటక ఉండేది. ఇక్కడ ఏమీ అభివృద్ధి లేక, వ్యాపారాలు లేక, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ కర్ణాటక. హుబ్లీ కాటన్ బిజినెస్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. మెయిన్ మనకు కావాల్సింది జాబ్స్ రావాలి. జాబ్స్ రావాలంటే ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీస్ రావాలి. మీరేదో నెలకు 3000 4000 ఏ పార్టీ అయినా అది ఇచ్చి జనాల్ని అడుక్కునే టైప్ తీసుకురావడం తప్పితే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే లేదు. సంక్షేమ పథకాలు ఉండాలండి కొంతవరకు సంక్షేమ పథకాలు ఉండటం అనేది బెటర్. బట్ పూర్తిగా దాని మీద ఆధారపడితే జనం లైఫ్ లీడ్ చేసుకోలేరండి. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కానీ దాని అధికంగా దుర్వినియోగం అవుతుంది. పర్సనల్ ఇష్యూస్లోకి వాలంటీర్లు ఎంటర్ అవ్వటం, కొన్ని కుటుంబాలు దానివల్ల వాలంటీర్ల వల్ల ఇబ్బంది పడటం ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ. చంద్రశేఖరరావు గారు మంచి నాలెడ్జీ పర్సను, ఎన్ఆర్ఐ, వయసులో ఉన్నవారు. అటువంటి వాళ్ళు ప్రజాసేవలకు రావటం మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అనుకోవాలి. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మేడం. గుంటూరు వరకు అంటే అభివృద్ధి అంటే కంపల్సరీగా టౌన్ సిటీలో రోడ్లు మొత్తం డ్రైనేజీ, ఇన్నర్ డ్రైనేజీ పోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోయింది. అది కంప్లీట్ కావాలి. వాటర్ స్కేర్ సిటీ ఉంది గుంటూరుకు వచ్చేప్పటికి. సాయంకాలం 6 గంటల తర్వాత స్ట్రీట్ లైట్ అసలు లేవు. ఏదో మెయిన్ రోడ్లు తప్పితే లోపల పక్క అసలు లేవు స్ట్రీట్ లైట్లు. నా పేరు కీర్తి అండి. ఏ ఏరియాలో ఉంటారండి? గుజనగూడలో మారుతున్నారు. రోడ్లు సరిగ్గా డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ అయితే లేదు. రోడ్లు గుంతలుగా ఉన్నాయి. కాలువలు సరిగ్గా లేవండి, నీట్గా లేవు. అమరావతి రాజధాని వస్తే డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాం.
డెవలప్మెంట్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, పిల్లలకు కూడా ముందు ముందు ఫ్యూచర్ అనేది ఉంటుంది అని మాకు ఉందండి. అమరావతి రాజధాని అవ్వాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుంటుందా, గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందా? చేంజ్ అయితే బాగుంటుందండి. మంచి వ్యక్తి కొత్తగా రావాలి, కొత్త వాళ్ళు వస్తే మార్పు ఉంటుంది అనుకుంటున్నాం. ఈ డెవలప్మెంట్ అనేది ఇప్పుడున్న పిల్లలకి అవకాశాలన్నీ ఏం లేవు. సురేష్ బాబు అండి, నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. జేకేసీ కాలేజ్ రోడ్డులో మా నివాసం. ఈ డ్రైనేజీ, వాటరు ఇట్లాంటి ఈ సమస్యల కంటే కూడా రాష్ట్రంలో ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయండి. ఆ పెద్ద సమస్యలతో పోలిస్తే ఇవన్నీ చిన్నవి అయిపోతూ ఉన్నాయి. సో ఆ సమస్యల్ని మనం తట్టుకోవాలంటే నాయకత్వంలో కొద్ది గొప్ప మార్పు రావాలి. కొద్ది గొప్ప కాదు, టోటల్గా మార్పు రావాలి. ఎలాంటి మార్పు అంటే విద్యావంతులు రావాలి. ఈ జనంలో కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసే పరిస్థితి మారాలి. ఆటోమేటిక్గా అప్పుడు ఒక మంచి నాయకత్వం వస్తుంది. ఈ నాయకత్వాన్ని మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు పెమ్మసాని గారు వచ్చారు. అట్లాంటి వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటూ వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఉపాధికి మెండుగా అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ అట్లాంటి విషయాల్లో ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అట్లాంటి ఆయనతో మళ్ళీ ఈ పెమ్మసాని లాంటి వాళ్ళు కలిస్తే ఇంకా ఉపాధిలో మంచి అవకాశాలు వస్తాయి. అది మన ఈ యువతకి మంచి ఉపాధి లభిస్తేనే ఎప్పుడైనా అది అభివృద్ధి చెందుతుంది. మెయిన్గా ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్ నుంచి యువతకి అవకాశాలు ఎక్కువగా రావాలి. ఆటోమేటిక్గా అవకాశాలు వచ్చినాయి అంటే మెండుగా డబ్బులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ట్యాక్సేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ ట్యాక్సేషన్ పెరిగిందంటే ఇన్కమ్ వచ్చేస్తూ ఉంటుంది గవర్నమెంట్కి. ఆ ఇన్కమ్నే మళ్ళీ చక్కగా మంచి అభివృద్ధి కార్యక్రమాలకి వాడుకోవచ్చు. ఆ విధంగా వస్తే కనుక మంచిగా ఉపయోగం ఉంటుంది.